సో హలో అందరికీ, ఈరోజు మన డే 2 వ్లాగ్ అప్డేట్. ఫస్ట్ థింగ్ నేను ఒక విషయం చెప్పాలి. నేనే వేలుముద్రగాను అనుకుంటే నాకన్నా వేలుముద్రగాలు చాలామంది ఉన్నారు అని అనిపించింది. కాకపోతే ఒక సాటిస్ఫాక్షన్ లేదు, అలానే హ్యాపీనెస్ కూడా లేదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ టైంలో మనము ఏంటంటే కొన్నిటి మీద వర్క్ చేయాలి, అలానే కొన్నిటిని లైక్ ఏంటంటే ఫిగర్ అవుట్ చేసి దాని మీద వర్క్ చేయాలి. లేదంటే ఏంటంటే మనం కూడా అలానే అయిపోతాం. సో అది ఈరోజు డే లెసన్, అదొకటి గుర్తుపెట్టుకోండి. దెన్ కమింగ్ టు ద థింగ్స్, అన్ఫిట్ పర్సన్స్, అలానే లైక్ రిఫరెన్సెస్ యూస్ చేసి ఎంతోమంది లైక్ జాబ్స్ చేయడం కానీ, లేదంటే జాబ్స్ తెచ్చుకోవడం కానీ, లేదంటే ఇంకోటి చేసి లైక్ ఎర్నింగ్ చేస్తున్నారు. అలాంటిది మన దగ్గర స్కిల్స్ ఉండి మనం ఫిట్ అయిన రోల్స్కి లైక్ ఏ రిఫరెన్సెస్ లేకుండా, ఏ సపోర్ట్ లేక అంటే లైక్ కష్టపడుతున్నాం. వీఆర్ బిల్డింగ్ a solid rock by taking some small bricks. కాకపోతే ఏంటంటే ఒక్క విషయం నాకు ఈరోజు అర్థమైంది ఏంటంటే, మన దగ్గర ఇన్ని స్కిల్స్ ఇన్ని ఉన్నా అవి మనకేంటంటే లైక్ ఒక ఆపర్చునిటీగా యూజ్ అవ్వలేదు. ఎందుకంటే వీ హ్యావెంట్ సెర్చ్డ్ ద డోర్స్, వీ హ్యావెంట్ నాక్డ్ ద డోర్స్ దట్ వర్ రైట్ ఎనఫ్. ఏంటంటే లైక్ ఈ ప్రపంచంలో లైక్ ఏంటంటే ఒక ఓషన్ అంత ఆపర్చునిటీస్ ఉన్నాయి మనకు కావాల్సిన ఆపర్చునిటీని మనం సరిగ్గా వెతుక్కోలేకపోతున్నాము. అందుకే లైక్ నేను ఇప్పటి నుంచి నా వే ఆఫ్ సెర్చింగ్ని, నా వే ఆఫ్ లైక్ స్ట్రాటజీస్ని కొన్ని మార్చుకొని దాని మీద కొంచెం వర్కౌట్ చేయాలి. అదైతే గట్టిగా అనిపించింది. లాస్ట్ 2 డేస్లో కొన్ని లైక్ సిరీస్ ఆఫ్ కపుల్ ఆఫ్ ఇన్సిడెంట్స్ జరిగాయి. సో అదొక విషయం. ఇంకొక విషయం నేను చెప్పాలనుకుంటున్నాను. సో మనం ఏదన్నా ట్రూగా లైక్ ఒక దాని మీద వర్కౌట్ చేసి లైక్ ఏంటంటే ఒక అన్క్లియర్ పాత్ ఉన్నప్పుడు, మన దగ్గర ఒక అన్క్లియర్ ఐడియా ఉన్నప్పుడు, దాన్ని ఎలా అచీవ్ చేయాలో లైక్ తెలియనప్పుడు ద వరల్డ్ కమ్స్ టు అస్ అండ్ ఇట్ షోస్ అస్ సమ్ ఐడియా. లైక్ అది మనం క్యాచ్ చేయాలన్నమాట. ఐ హ్యావ్ గాట్ సమ్ గుడ్ ఆపర్చునిటీ, లైక్ నేను అది క్యాచ్ చేశాను అని అనుకుంటున్నాను. ఇంకా దాన్ని నేను ఇంప్లిమెంట్ చేయాలి అని అనుకుంటున్నాను. అదేంటో నేను ఫ్రంట్ వీడియోస్లో లైక్ మాట్లాడదాం. ఇంకా నిన్న మనము వీడియో చేసినప్పుడు అదేంటంటే లైక్ స్టార్ట్ చేయగానే మళ్ళీ వర్షం పడింది. సో వీడియో ఆఫ్ చేసాం. సో అక్కడ నేను ఒక పాయింట్ కన్వే చేయాలనుకున్నాను. లైక్ ఏంటంటే ఇప్పుడు మన డే రొటీన్స్ లైక్ ఒకేసారి మనం హ్యూజ్ ఇంపాక్ట్ చూపించినప్పుడు మనము దాన్ని ప్రతిరోజు అలా లైక్ ఏంటంటే వర్క్ చేయాలి, అది మన వర్క్ ఫంక్షనాలిటీ కానప్పుడు మనం అలా వర్క్ ట్రై చేయాలి అని అనుకుంటే అది వర్కౌట్ అవ్వదు. ఒక 4 రోజులు 5 రోజులు దాని తర్వాత మళ్ళీ నార్మల్గా డైలీ రొటీన్కి వచ్చేస్తాం. సో అందుకే ఏంటంటే మన డైలీ రొటీన్ ఇప్పుడు ప్రజెంట్ ఎలా అయితే ఉందో దాన్ని అలానే కంటిన్యూ చేసి డే బై డే దాన్ని ఎఫెక్టివ్గా, ప్రొడక్టివ్గా మార్చుకుందాం. అంతే. ప్రజెంట్ కొన్ని కపుల్ ఆఫ్ ఐడియాస్ అండ్ సిరీస్ ఆఫ్ థాట్స్ కొన్ని ఉన్నాయి. దాన్ని కొంచెం ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ చేయడానికి అది వర్కౌట్ అయిద్దా లేదా అనేది కొంచెం రీసెర్చ్ చేయాలి. అది చేసిన తర్వాత మనం దాని గురించి డిస్కస్ చేద్దాం. వర్కౌట్ అయితే, వర్కౌట్ కాకపోయినా మాట్లాడదాం. సో ద లైఫ్ లెసన్స్, మనం నేర్చుకున్న లైఫ్ లెసన్స్ షేర్ చేద్దాం. ఇంకా ఏంటంటే లైక్ ఇప్పుడు మా కోచింగ్ అవుతుంది, ఇంకా జాబ్ రిక్వైర్మెంట్స్ ఇవన్నీ అవుతున్నాయి కదా. సో నేనేమనుకున్నానంటే ఇప్పుడు లైక్ ఈ రెజ్యూమ్స్ పెట్టి లైక్ అప్లై చేస్తుంటే అసలు కంపెనీస్ రెస్పాన్సెస్ కూడా ఇవ్వట్లేదు, రిజెక్ట్ అయిన మెయిల్స్ కూడా పంపించట్లేదు. సో నాకు ఒక ఐడియా వచ్చింది, మనం కొత్తగా ఎందుకు ట్రై చేయకూడదు. ఇప్పుడు అందరూ యూట్యూబ్లో లైక్ ఇన్స్టాగ్రామ్లో సిరీస్ అని చెప్పి, ఛాలెంజెస్ అని చెప్పి అందరూ లైక్ ప్రొడ్యూస్ చేస్తున్నారు కదా, వీడియోస్ కానీ రీల్స్ కానీ. సో వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ మనం కూడా అలా ట్రై చేద్దాం. సో ఒక ట్రై ఇస్తే ఏమైంది, దాని నుంచి మనం నేర్చుకోవచ్చు. సో ఫెయిల్ అయినా కూడా. థ్యాంక్ యూ.